Students, today I am telling about Word 2000 MS Word 2007 mail image ribbon. It is very important. Before going to this channel, before going to this class, please subscribe my channel DSN Razu underscore class. Mail image uses of mail image. What is the uses of mail image? Mail image is used to send letter to different addresses or people very easily. In the office salary slip making with the mail image is very easy. అంటే మెయిల్ ఇమేజ్ దేనికి అంటే మెయిల్ ఇమేజ్ సాధారణంగా ఏదైనా లెటర్స్ అందరికీ ఒక 500 మంది ఉన్నారనుకోండి ఎంప్లాయీస్ 500 మందికి మనం అడ్రస్ టైప్ చేస్తే చాలు మనం ఈజీగా అందరికీ లెటర్లు ఇచ్చేయచ్చు. సేమ్ శాలరీ స్లిప్లు చేయాలన్నా 500 మెంబర్స్కి ఈజీగా మనం చేయగలుగుతాం. సో స్టెప్స్ టు మెయిల్ ఇమేజ్ అని చెప్తున్నాం. ఫస్ట్ మనకి ఇలా హోమ్ ట్యాబ్ లో ఉంటుంది కదా, మెయిలింగ్ ట్యాబ్ అని ఉంది చూడండి. ఇక్కడ మెయిలింగ్ ట్యాబ్, ఇక్కడ స్టార్ట్ మెయిల్ ఇమేజ్ అని క్లిక్ చేసుకోవాలి. స్టార్ట్ మెయిల్ ఇమేజ్ అని క్లిక్ చేసుకుని లెటర్స్ లో పెట్టుకుని ఇక్కడ కర్సర్ పెట్టుకుని దీన్నే మెయిల్ ఇమేజ్ చేస్తున్నాం. ఇక్కడ స్టెప్ బై స్టెప్ మెయిల్ ఇమేజ్ విజార్డ్ అని ఉంది కదా, ఇలా చేయగానే మనకి ఇక్కడ వస్తుంది. ఇలా చేయగానే మనకి ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ ఇక్కడ ఎలా ఉంటుంది, యూజ్ ద కరెంట్ డాక్యుమెంట్. ఈ కరెంట్ డాక్యుమెంట్ ని యూజ్ చేసుకున్నా అని. తర్వాత ఇక్కడ నెక్స్ట్ సెలెక్ట్ రిసిపియన్స్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్న సెలెక్షన్ మనం ఏదైనా ఉంటే సెలెక్ట్ రిసిపియన్స్, ఎగ్జిస్టింగ్ సెలెక్షన్ లేదా టైప్ న్యూ సెలెక్షన్. ఇక్కడ టైప్ న్యూ సెలెక్షన్ అని క్రియేట్ చేస్తే ఇలాగా టైటిల్, ఫస్ట్ నేము, ఒక్కొక్కరిది లాస్ట్ నేము, కంపెనీ నేము, అడ్రస్ 1, అడ్రస్ 2, సిటీ, స్టేట్, ఇలా ఒక్కొక్కరిది ఇచ్చుకుంటూ న్యూ నేమ్ అని ఇలా ఎంట్రీ చేసుకుంటారు. నేను ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్టింగ్ అని ఉంది కదా, యూజ్ ఎగ్జిస్టింగ్ నేను ఆల్రెడీ చేశాను. ఎగ్జిస్టింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి సెలెక్ట్ డిఫరెంట్ లిస్ట్ అని చెప్పేసి ఇక్కడ అడ్రస్ అని ఉంది కదా, ఈ అడ్రస్ ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తే ఇలాగా ఇక్కడ నేమ్ దంతులూరి అని, లాస్ట్ నేమ్ సత్యనారాయణ రాజు, మిస్టర్ అని ఇలా ఉన్నాయి కదా, డోర్ నెంబరు, ఇవన్నీ నేను ఆల్రెడీ ముగ్గురికి టైప్ చేసి ఉంచాను అనమాట. ఇలా ముగ్గురికి నేను టైప్ చేసి ఉంచాను. టైప్ చేసి ఉంచిన దాన్ని నేను ఇప్పుడు యూటిలైజ్ చేసుకుంటాను. సో ఇలా క్లోజ్ చేసి తర్వాత ఇక్కడ రైట్ యువర్ లెటర్ అని ఇక్కడ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి మనకి ఇప్పుడు ఏం కావాలి, మోర్ ఐటమ్స్ మనం ఇన్సర్ట్ చేయాలి. ఏంటి ఇన్సర్ట్ చేయాలి, ఆల్రెడీ మనం అడ్రస్ టైప్ చేసాం కదా, ఆ టైటిల్లో ఏముంది అవన్నీ మనం ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. సో టైటిల్ ఇన్సర్ట్, మనం తర్వాత ఏంటి ఫస్ట్ నేమ్ ఇన్సర్ట్, తర్వాత లాస్ట్ నేమ్ ఇన్సర్ట్, మనం అది పెట్టాము. కంపెనీ నేమ్ పెట్టలేదు, అడ్రస్ 1 పెట్టాము, అడ్రస్ 2 పెట్టాము, సిటీ పెట్టాము, స్టేట్ పెట్టాము. ఓకేనా, ఇది క్లోజ్ చేస్తాం. సో టైటిల్ క్లిక్ చేసి ఇక్కడ ఇది సెలెక్షన్ చేసుకుని ఏదో బ్లాక్ కలర్ ఇక్కడికి వెళ్ళి హోమ్ బటన్ లోకి వెళ్ళి బ్లాక్ కలర్ ఏదో పెట్టుకుంటాం. సో టైటిల్ దగ్గర ఇక్కడ ఉంది కదా, ఇది ఫస్ట్ నేమ్. సాధారణంగా టైటిల్ కి దీనికి కొంచెం గ్యాప్ ఉండాలి కాబట్టి ఇలా గ్యాప్ ఇస్తున్నాను. తర్వాత లాస్ట్ నేమ్ ఇలా ఇస్తున్నాను. దీనికి బ్యాక్ స్పేస్ ఇచ్చుకుని ఫస్ట్ నేమ్ తర్వాత ఇలా పెట్టుకుని తర్వాత అడ్రస్ 1 న్యూ లైన్ లోకి వెళ్ళాలి, అడ్రస్ 2 ఈ లైన్ లోకి వెళ్ళాలి, తర్వాత సిటీ, తర్వాత స్టేట్. అంటే మనం సాధారణంగా అడ్రస్ ఎలా ఉంటుంది అలా మనం ఫార్మెట్ లో, అడ్రస్ ఫార్మెట్ లో మనం స్పేస్ ఇచ్చుకుని మనం చేసుకుంటున్నాం. ఇలా చేసుకుని ఈ లెటర్ కింద ఈ అడ్రస్ వస్తాయి. సో అర్థమైందా, టైటిల్ అంటే మిస్టర్ మిస్సెస్ అలా పెట్టాం కదా, ఇలాగా అడ్రస్ మొత్తం అన్ని పెట్టుకుంటాం. తర్వాత ఇక్కడికి వచ్చాక ప్రివ్యూ యువర్ లెటర్స్ అని ఉంది కదా, ప్రివ్యూ యువర్ లెటర్స్ చూడండి. ఇక్కడ ప్రివ్యూ వచ్చేసింది, అంటే మనం ఆల్రెడీ అడ్రస్ టైప్ చేసాం కదా, అది ఇక్కడ వచ్చేస్తుంది, అడ్రస్లతో సహా అంతా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి రిసిపియంట్ 1, 2 అనగానే ఇక్కడ మారిపోయింది కదా, సెకండ్ వర్డ్ 3 అడ్రస్లు ఇచ్చాను కదా, అందుకు అవి వస్తాయి. రిసిపియంట్ 3. ఓకే, తర్వాత ఇవన్నీ కరెక్ట్ గానే ఉంది అనుకుంటే కంప్లీట్ ద మెర్జ్ చేస్తాం. కంప్లీట్ ద మెర్జ్ అని ఇలా క్లిక్ చేయగానే ప్రింట్ అని కొట్టగానే ఆల్ డాక్యుమెంట్స్ అంటే ఇలా క్లిక్ చేయగానే మైక్రోసాఫ్ట్ ప్రింట్ PDF అని కొట్టగానే మనకి ఆల్ క్లిక్ చేయగానే మనకి ఒక PDF ఫార్మాట్ లో సేవ్ చేసుకున్నాం. PDF ఫార్మాట్ లో ఏమైనా చేస్తున్నాం, లీవ్ లెటర్ అనేది సేవ్ చేసాం. లీవ్ లెటర్
లీవ్ లెటర్ అని సేవ్ చేశాను. సేవ్ అని క్లిక్ చేస్తాను. సేవ్ అని క్లిక్ చేయగానే ఇలా వస్తుంది.